ఒకవేళ దేవుడే మనల్ని దగ్గర తీయకపోతే అసలు ఈరోజు మనం ఉండేవాళ్ళమా? కాదు కదా. ఎన్నో మార్లు అవిధేయత, ఎన్నో మార్లు దేవుని దృష్టికి వ్యతిరేకమైన జీవితమే జీవించినాం. శ్రమలో ఆశ్రయిస్తాం, శ్రమ తీరిపోయిన తర్వాత వదిలేస్తాం. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాగే ఆ రాజును కూడా దేవుడు ప్రేమించి అతని కొరకు చెప్తున్నాడు, ఈ యుద్ధానికి నువ్వు వెళ్తే అక్కడ చనిపోతావు కనుక నీ వెళ్ళొద్దు అని అన్నప్పుడు ఆ రాజుకు ఆ మాట ఇష్టంగా ఉండదు. లేదు, నేను యుద్ధానికి వెళ్ళాలి 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 అని చెప్పేసి అతనికి ఇష్టం కలుగుతుంది, ఆశ కలుగుతుంది. ఒకవేళ వెళితే అతను చనిపోతాడు, కానీ అతనికి వెళ్ళాలని ఉంది. మరి అలాంటప్పుడు అతనికి వెళ్ళాలని ఉన్నప్పుడు తెగించి వెళ్తాడు. ఇక అలాంటప్పుడు దేవుని దగ్గర ఎందుకు మాట తీసుకోవాలి? ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు వ్యతిరేకమైన మాటే వస్తుంది అని అనుకున్నప్పుడు, అది నేను పాటించలేను, దేవుడు నాకు ఇష్టం లేనిది చెప్తే నేను పాటించలేను అని అనుకున్నప్పుడు, దేవుని మాట మనం పాటించకపోయినప్పుడు మనం ఎందుకని దేవుని అడగాలి? మనం దేవుని మాట పాటించే వారం అయితే, ఆయన మాట వినే వారం అయితేనే ఆయన అడగాలి. ఆయనేం అడుగుతామో, అడిగిన తర్వాత ఆయన చెప్పింది చేయకుండా మన ఇష్టానుసారంగా చేస్తాం. అలాగా మనం ఉండకూడదు.